హోంబలే ఫిలిమ్స్ భారీ సినిమాలు నిర్మించడంలో అగ్రగామిగా నిలుస్తూ ఇప్పుడు యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయవంతమైంది. కేజీఎఫ్, సలార్ వంటి మాస్ చిత్రాల తర్వాత హోంబలే తీసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేటెడ్ డివోషనల్ చిత్రం చిన్నారుల నుంచి పెద్దల వరకు కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఈ తరం జెన్జీ భక్త ప్రహ్లాద్గా నిలుస్తోంది. శ్రీ నరసింహస్వామి అవతార గాథను ఆధునిక 3D టెక్నాలజీతో తక్కువ డీవియేషన్స్తో కొత్త తరం పిల్లలకు నచ్చేలా చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. 1970లలో రోజారమణి నటించిన భక్త ప్రహ్లాద తరువాత ఇలాంటి ప్రయోగం జరగకపోవడం ఈ సినిమా విజయాన్ని మరింత ప్రత్యేకం చేస్తోంది. కుటుంబ ప్రేక్షకులకు తగిన విధంగా రూపొందిన ఈ చిత్రం భక్తి, విజువల్ సందేశాన్ని సమపాలల్లో అందించి ప్రశంసలు పొందుతోంది. ఇదే ఊహతో హోంబలే మహా అవతార్ యూనివర్స్ పేరుతో మరో 6 యానిమేటెడ్ మైథలాజికల్ సినిమాలు ప్రకటించింది. పరశురాం, రఘునందన్ 2029, ద్వారకాధీష్ 2031, గోకులానంద 2033, కల్కి పార్ట్ 1 2035, కల్కి పార్ట్ 2 2037. భారతీయ పురాణ గాథలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో హోంబలే ఫిల్మ్స్ తీసుకుంటున్న ఈ దిశ భారతీయ యానిమేషన్ సినిమాలకు కొత్త చరిత్ర రాసే అవకాశాన్ని కల్పిస్తోంది.